గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు శని, బుధ గ్రహాల కారణంగా పలు రాశుల వారిని అదృష్టం వరించబోతోంది. ఈ రాశులకి ఇక నుంచి అన్ని విజయాలే వరిస్తాయి. రాశుల వివరాలేంటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తిథి కృత్తిక, రోహిణి నక్షత్రం కలిసి సుకర్మ యోగం ఏర్పడుతోంది. న్యాయదేవుడైన శని మీనంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పనిలో పదోన్నతులు లభిస్తాయి. మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి లాభాలు లభిస్తాయి. అనేక పెద్ద ప్రాజెక్టులు లభిస్తాయి. వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది. ఆస్తి లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు. సీనియర్లకు పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యారంగంలో మంచి లాభాలు పొందుతారు. అప్పుల నుంచి బయటపడతారు. తులారాశి వారికి పనిలో విజయం లభిస్తుంది. మీరు పెద్ద బాధ్యతను భుజాన వేసుకుంటారు. పనిపరంగా సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. భూమి, ఆసక్తికి సంబంధించిన వివాదాలు ఉంటే పరిష్కరించుకుంటారు. పోటీ పరీక్షల్లో చేరి అంతర్జాతీయ పరీక్షలలో పాల్గొనే వారికి లాభాలు లభిస్తాయి. ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ రాశులపై శని, బుధ గ్రహాల ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మీ జ్యోతిష్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. మరోవైపు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలను కూడా వారి కర్మల ప్రకారం ప్రసాదిస్తుంటాయి. అందుకే అన్నీ మంచి పనులే చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే శనిదేవుడు, దేవతల గురువైన బృహస్పతి కలుస్తున్నారు. దీనివల్ల సరికొత్తగా సంయోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను తెస్తుంది. ఆయా రాశుల వివరాలు తెలుసుకుందాం. వృషభ రాశి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల వల్ల ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంతో పాటు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను అందుకోనున్నారు. తులారాశి. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారికి వారి కల నెరవేరుతుంది. భూమికి సంబంధించి అద్భుత యోగం ఈ రాశి వారికి ఉంది. బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి. కెరీర్ పరంగా కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇప్పటివరకు అనుభవించిన కష్టాల నుంచి బయటపడతారు. మిథున రాశి. ఆర్థికంగా వీరి పరిస్థితి బలంగా మారుతుంది. గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు. కెరీర్లో మంచి వృద్ధి సాధిస్తారు. దీనికి కారకుడు గురువు. కొత్తగా ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం. మంచి అవకాశాలు తలుపు తడతాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ధనుస్సు రాశి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు.